అష్టాదశ శక్తిపీఠాలలో మధుర మీనాక్షి ఆలయపీఠము ప్రముఖమైనది. మీనములు వంటి చక్కని విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడింది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత. శ్రీమద్వాగ్భవకూటేతి బీజం మధ్యకూటేతి శక్తి మధురను పాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణములో మణిద్వీప వర్ణముల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళీ స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖి. అంతటి సౌందర్య రాశి చతుషష్ఠి కళానిలయమైన మీనాక్షి కూడా రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింపజేయడానికి యావత్ భారతంలోని మూలమూలల నుండి వేద పండితులను, ఋత్వికులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారిని కబళించేసింది మీనాక్షి. జావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నర సంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా, అపాయం వచ్చినా వారికి బయటకొచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే. క్షేత్రపాలకుడు, మీనాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షిభూతినిగా చూస్తుండిపోయారు. తన దేవేరి యొక్క తామస ప్రవృత్తిని మాన్పించడానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయడానికి లేదని నిర్ణయించుకున్నారు బోళాశంకరుడు. తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరుని అవమానపరిస్తే తనను తాను అవమానపరుచుకోవడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైంది. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకారుడికే ఎరుక. బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దలిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభివిశేషక. ఎవరి వంతుకు ఏది వస్తే అది మంచైనా, చెడైనా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే. ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి ఇలా ఉంది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారైన ఆదిశంకరాచార్యులు, నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంతగా కంపించిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో, ఏ శాప ఫలితమో చల్లని తల్లి, కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయాల్లో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటోంది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగము రాని విధంగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగు పెట్టవద్దు. అసలు అంతఃపురం నుండి బయటకు ఎవరూ వెళ్లరు. పొరపాటుగా బయటకు వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని పాండ్యరాజు వేడుకున్నాడు. ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరిచాడు. సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ తరువాత వారు గృహస్థుల ఇంట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాం. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు. అడ్డు చెప్పొద్దు అన్నారు. పాండ్యరాజు హతాశుడయ్యాడు. దైవీ తేజస్సుతో వెలిగిపోతున్న ఆ యువ బ్రహ్మచారిని ఇక చూడలేనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్ర లేదు. ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో
ఆ పాపం తన తరతరాలను పట్టిపీడిస్తుందేమో అని నిద్ర రాక అటు ఇటు పచార్లు చేయసాగాడు. రాత్రయింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకత శ్యామైన ఆ తల్లి ఆయన మనోనేత్రముల ముందు ప్రత్యక్షమై బ్రుకిటి మధ్య నిలిచి సహస్రారంలో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధావర్షధార కురిపిస్తోంది. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చనామూర్తిలో చైతన్యమొచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి నిల్చుంది. పాదమంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించింది. కర్ణతాటంకాలు ధగధగ మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టు చీర బంగారు జరి అంచులు నేలపై జీరాడుతూ పొడిమి తల్లికి స్వాంతన చేస్తున్నట్లుగా కోటి వెన్నెలలు రాసిపోసినట్లున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకొచ్చి లిప్త కాలమాగింది. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువయోగి ఆమె విశాలమైన దృష్టిపథంలోకొచ్చాడు. ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుట విభూది రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో బాలశివునిలా ఉన్న యోగిని చూస్తుంటే తనలో మాతృమమత పెళ్ళుబుకుతున్నదేమిటి? ఈవేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యం కలిగింది. లేవరా కులామృతైకరసికా కుల సంకేత పాలిని కులాంగనా కులాంతస్థ కౌలిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పరా. క్షణకాలమే ఇదంతా. గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయస్వరూప తమస్సు ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్త కారుమబ్బు రంగులోకి మారి భయంకర దంష్ట్ర కరాళవదనంతో దిక్కులను సైతం మృంగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకేస్తోంది మహాకాళి స్వరూపల్లా. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరుడు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవధిని కళ్ళారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తోంది. కన్నతల్లి అందమైనదా కాదా అనుకోరు కదా. కన్నతల్లి కన్నతల్లి అంతే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులను సోకుతోంది. దంశ కరాళవదనంలో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డెంబకుని భక్తి పారవస్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మస్థైర్యానికి తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూసింది. నిజానికి ఆ సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్ళిపోవలసిన వాడు మృంగడానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? పరిగ్రహ నిస్తులానీల అర్ధ నిమిడితాలైన కన్నులతో భక్తి పారవస్యంతో వజ్రాసనం వేసి కూర్చొని స్తోత్రం చేశాడా యువయోగి పుంగవుడు. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం. ఆ యువయోగిలోంచి కవిత్వ గంగాజరిగా పొంగి పొరలి వస్తోంది. షడాధార పంకేరుహాంతర్విరాజత్ సుషుమ్నాంతరాళేతి తేజోల్లసంతి సుధామండలం ద్రావయంతి పిబంతి సుధామూర్తిమీడే చిదానందరూపాం. జగజ్జనని త్రుళ్ళిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజ కిరణం తటిల్ల తల తటాలను మెరిసింది. శోభాభిరామ మహాపద్మకింజల్క మధ్యే విరాజ త్రికోణే నిషణ్ణాం భజే శ్రీ భవానీ. ఆహా, తన శక్తిపీఠ స్థానము ఎంత అద్భుతంగా చెప్పాడు ఈ యువకుడు. అవును, తాను త్రికోణ బిందు రూపిణి, శ్రీచక్ర రాజ నిలయ, సహస్రరమణే మహాపద్మములో శివ శక్తి రూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు.
మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. విరాజన్ మహారత్న కాంచీ కలాపం నితంబం స్ఫురద్యక్షిణావర్తనాభీం చ. ఆదిశంకరుల ముఖ కమలం నుండి సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి, కర్ణపుటాలను దాటి ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతోంది. ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమి పదలాలిత్యము, ఏమా కవిత్వము, ఏమా కంఠస్వరం, ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన! శ్రీచక్రరాజల్లోని నవావరణాల్లోని దేవతాశక్తి బృందాలు, మణిమాది అష్టసిద్ధులు ఈ యువయోగికి కరతలామలకము అనుకుంది అమ్మవారు. శిరీష ప్రసూనోల్లసద్బాహుదండైర్జ్వలద్ బాణకోదండ పాశాంకుశైశ్చ చలత్కంకణోధార కేయూరభూషోజ్వలద్భిర్లసంతీం భజే శ్రీభవానీ. ఎవరు నాయనా నీవు? నా దారికడ్డంగా కూర్చున్నావేమిటి? నేను ఈ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలనై క్షణకాలమాగినానంతే. నీవు తొలగు. నిజానికి నీవీ పాటికి నాకు ఆహారం కావలసిన వాడివి. నీ వాక్కు నన్ను ఆకట్టుకున్నది అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్య వైపు చూస్తూ. సునాసాపుటం సుందర భ్రూలలాటం. ఆదిశంకరులు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అంబా శాంభవి చంద్రమౌళి రబల కాత్యాయిని సుందరి అంటూ గంగాజరలా సాగిందా స్తోత్రం. నవవిద్రుమ బింబశ్రీ శ్రీ కన్యకారి రదనచ్చద పగడము దొండపండు గలగలిపిన ఎర్రని రంగును గుర్తుకు తెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లువిరిసి శుద్ధ విద్యాం కురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అన్నట్లుగా ఆ తల్లి పలు వరుస ఆ నవ్వులలో తళుక్కుమని మెరిసింది. కర్పూర వీటికామోద సామాకర్ష దిగంతర అన్నట్టుగా తాంబూల సేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణైన కచ్చపి మధురనాదాన్ని మించే సుస్వర సుమధురనాదంతో జగన్మాత ఇలా అంది. హృత్సరోజే సదా వాంగ్మయం సర్వతేజోమయం చ. నీ స్తోత్రాలకి నీ భక్తికి మెచ్చాను. నీవు నీ కవిత్వం చిరస్థాయి అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయగలిగిన వారు శ్రీచక్రార్చన చేసినంతటి ఫలం పొందుతారు. నీకు ఏ వరం కావాలో కోరుకో. ఆ వరం ఇచ్చి నేను నా సంహార కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించగా అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్ద వరంగా భావించు అన్నది కించిత్ అహం ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణము జాగు చేయలేదు. బాల్యంలో తెలిసి తిరిగిన వయసులోనే నేను సన్యసించినాను తల్లి. దేశాటనంతోనూ వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్య వ్యవస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది కూడా ఎంతకాలం తల్లి. కానీ నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయింది. అది శల్యల్లా నన్ను అప్పుడప్పుడు బాధిస్తుంటుంది అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలని, నీ తల్లిని, జగజ్జననిని నేనుండగా నీకేమి కొరత నాయనా? అడుగు, నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళ్ళిపోతాను అంది. ఇంకా ఆమెలో తామసిక వాసనా బలం తగ్గలేదు. పసితనపు అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అన్నట్టుగా పక్కును నవ్వింది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నదా నవ్వు. అమ్మా, నాతో పాచికలాడతావా అని పసిపిల్లవాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. అప్పుడు ఆడతాను నాయనా. నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో, నీ పట్ల అపార మాతృవాత్సల్యము,
పెళ్ళుపుకేలా చేశావు. మరి ఆటన్నాక పందెమంటూ ఉండాలిగా. నీకు తెలుసో తెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదనుకో. ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్నలు లౌకికమైనవే కావు. ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణకోటికి సులభతరం కావాలన్న పరోపకార ధ్యేయంతో ప్రశ్నిస్తాను. అట్లా ఏర్పడినవే ఎన్నో దేవీ దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు. మరి నీ పందెమేమిటి నాయనా అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్ అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా లోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరి కోసం? లోక కళ్యాణం కోసం. మౌనముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగం నుంచి ఒకానొక కాంతి కిరణం మెరుపులా వచ్చి అది శంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించనే లేదు. ఆదిశంకరుడు శరీరము, హృదయము క్షణకాలం దివ్యానుభూతికి లోనైంది. శివ, పరమశివ, తల్లితో ఆడే ఆటలో పందంగా ఏమి కావాలో వాక్కు ప్రసాదించు సుందరేశ్వర అనుకున్నాడు లోపల. అది భావనారూపంగా పరమశివుడి నుండి అందింది. పందెమేమిటి నాయనా అని మళ్ళీ అడిగింది అమ్మవారు. ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరేశ్వరునికి కూడా తెలియజేయాలి అనే ఉబలాటము ఆమెలో వచ్చేసింది. తల్లి, నేను సన్యాసిని. నాకు ధన కనక వస్తు వాహనాలేమీ అక్కర్లేదు. ఒక వాగ్దానాన్ని పందెపపణంగా నేను పెడితే నీకు అభ్యంతరమా తల్లి అన్నాడు శంకరాచార్య. తప్పకుండా, నీ వాగ్దానం ఏమిటో చెప్పేశాయి అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులు మెచ్చి మహాత్కీర్తి రావాలనే కోరిక కోరతాడని ఊహించింది. తల్లి, నీవు కరుణామయివి. నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయడం నాకు బాధగా ఉంది. ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలి. నేను ఓడితే మొదటిగా నేనే నీకు ఆహారం అవుతాను అన్నాడు దృఢ చిత్తముతో ఆదిశంకరాచార్య. జగన్మాత నవ్వింది. నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా. నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమాన్ని ఆపేస్తాను, సరేనా అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢ విశ్వాసము నిండుగా ఉంది. పశుపతిని ఓడించే తనకు ఓటమి రాకూడదు. ఈ యువకుణ్ణి నిరుత్సాహపరచకూడదు. గెలుపు అతనికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరిలో ఓడించి తన సంహార కార్యక్రమం కొనసాగించాలని ఆలోచించింది. ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. తల్లి, దివ్య మహిమలు గల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకే, నేను కోరిన పందెం నాకు పడేలా ఆ పాచికలలో నీ మహత్యం నింపు. నేను ఆటలో అన్యాయమాడను, అసత్యం పలకను. నీవు నాతో పాటు ఈ విశాల మండపంలో కూర్చోనవసరం లేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనం మీద కూర్చోమ్మా అన్నాడు. ఏమిటి నాయన ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వెయ్యి. చిన్నవాడివి, నీవు మొదట ఆడడమే న్యాయం అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రం సుందరేశ్వర, నీ అర్ధాంగిని, నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గర నేను ఓటమి నేనాడు చూడలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరి మీ ఇష్టం అన్నది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. ఆదిశంకరులు, తల్లి, నీవు సృష్టించిన దివ్య పాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయి. నీలోని దివ్యత్వము నాలోకి వచ్చినట్టే కదా. ఈ భావనే నన్ను పులకింపజేస్తోంది. అమ్మా జగన్మాత, ఎంతటి అదృష్టము, ఎంతటి యోగులకు దక్కుతుంది. మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు నాకు. పశుపతితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి. సాధారణ మానవుడైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైనది, మహత్తరమైనది. నీ లలిత సహస్రనామాల్లోని కొన్ని నామాలు, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆడతాను. అభ్యంతరమా తల్లి?
అలాగని ఆటలో ఏమరపాటు చూపను. సాక్షాత్తు గురురూపుడివైన నీవు తోపింపజేసే అర్థాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది అన్నాడు భక్తితో పాచికలు చేతపట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురాలైంది ఆ తల్లి. ఆలయంలో ఉన్న బంగారు గిన్నెల్లోని పసుపు, కుంకుమ, చందనపు పొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారి పాదాల వద్దున్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేశాడు. జగన్మాత సంతోషించింది. దివ్య పాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆట పూర్తయ్యే వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలో కూర్చుంటాను అంటూ గర్భగుడిలో వెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచర కోటికి తల్లి అయిన ఆమెలో యోగీశ్వరునిపై మాతృమమత పెళ్ళుబుకింది. ఎంత చిన్న కోరిక కోరాడి డింబకుడు, ఓడించకూడదు అనే జాలి కూడా కలిగింది. పీఠం మీద ఆసీనురాలిన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావము మాయమై నిర్మలత్వం వచ్చేసింది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటి మార్పిది. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మొక్కాడు. పరమశివ, జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోక కళ్యాణముగా మారేలా అనుగ్రహించు. గెలుపోటములు రెండూ నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణకోటి హింస అమ్మవారిలో తామస శక్తి అన్నదాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్థం చేసుకొని నీవు సాక్షిభూతినిగా ఉండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్థించాడు. జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోక కళ్యాణముగా మారేలా అనుగ్రహించు. గెలుపోటములు రెండూ నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణకోటి హింస అమ్మవారిలో తామస శక్తి అన్నదాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్థం చేసుకొని నీవు సాక్షిభూతినిగా ఉండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్థించాడు. వెంటనే అతని హృదయానికి చందన శీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగింది. అది ఈశ్వర కటాక్షమని అర్థమైంది శంకరాచార్యుల వారికి. గెలుపోటములు, ద్వంద్వాలు సర్వమొకటిగా చూడగల దివ్య అద్వైత స్థితికి చేరుకున్న ఆ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్థ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. లోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెళ్ళుబుగిరాగా పైకనేసింది. నాయనా, నీ ప్రతి అక్షరము ఒక కవిత్వమై, ఆ ప్రతి కవిత స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నువ్వు వెయ్యి. ఇద్దరు పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం మోసం చేయను అన్నది అమ్మ. మహాదేవి మన్మూర్ధి గెలుపోటములు జగన్మాతమైన నీ అధీనం కదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు. సంఖ్యాశాస్త్ర ప్రకారం పావులు కదులుతూ ఉన్నాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. తాటక యుగళీభూత తపనోడుపమండల అన్నట్లు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలూపుతోంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజోవలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. విజయ విమల వంద్య వందారు జనవత్సల అన్నాడు. తల్లి నవ్వింది. విజయం అంటే విజయం నాదే కదా నాయనా అన్నది ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా. విజయ పరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాదైనా నీదైనా రెండూ ఒకటే తల్లి. నీలో నుంచి నేను ఉద్భవించాను. నాలో నీ ఉన్నావు. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని వరిస్తుందో అదే విజయ రహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతర యోగినివి.
ఆ గోప్యాన్ని తెలుసుకోగలిగిన వారికి విజయమైన పరాజయమైన ఒకటే కదమ్మా. పరాజయము నీ శక్తి స్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది. ఆ పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. ఆదిశంకరులు అమ్మవారి వైపు చూస్తూ, ధన్యుని తల్లి, ధన్యుణ్ణి. నా ప్రతి స్తోత్రములో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మ కీటజనని ఈ క్షణములో నిర్వాణ షట్కము అనే కవిత నాలో శ్లోక రూపంలో పెళ్ళుపుకు వస్తోంది. నీ ఆశీస్సులతో అది కవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటోంది అంటూనే నిర్వాణ షట్కంలోని 5 శ్లోకాలు ఆసువుగా చెప్పేశాడు. బుద్ధ్యహంకార చిత్తానినాహం న చ శ్రోత్రజిహ్వే న చ గ్రాణనేత్రే न च व्योमभूमि न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణే నచ సంగతం నైవ ముక్తిన్న బంధం చిదానంద రూపం శివోహం శివోహం అంటూ స్తోత్రం సాగుతుండగానే రాచనగరులో తెల్లవారుజామైంది. ఆ గుర్తుగా మేలుకొలుపు నగారా మోగింది. అమ్మవారు త్రుళ్ళిపడింది. ఈ యువయోగి మొదలుబాకుల్లో పడి గమనించనే లేదు. త్వరగా జాము గడిచింది. తల్లి, ఇంకా కొద్దిగా ఆట ఉంది. నీవు విశ్వసాక్షినివి, సాక్ష్యవర్జితవు కూడా అని అన్నాడు. విశ్వానికి సాక్షిని నేను, సాక్ష్యవర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా అని అడిగింది జగన్మాత అతని నోటి వెంట ఆ నామాలకు అర్థాలు వినాలనే కుతూహలంతో. తల్లి, రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలే గదమ్మా. సర్వ విశ్వానికి సాక్షినివైన నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్ష్యవర్జితం అవుతావు. అలా చేయకపోతే నీ సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లి అన్నాడు. ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈ యువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది. తనతో 3 జాములాడిన ఆట కేవలం వినోదమా? కాదు కాదు, ఇంకేదో కారణం ఉంది. విఘ్నేశ్వరుడు షణ్ముఖుల్లాగా ఏ జన్మలోనో తన బిడ్డ. ఆట పూర్తి కాలేదు. ఈరోజు సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణ జాలువారుతోంది. ఇక బ్రహ్మముహూర్త కాలం వస్తోంది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితంగా అమలుపరిచే సూర్య భగవానుడు వస్తాడు. భానుమండల మధ్యస్థ తన స్థానం. ఎంత మార్పు ఒక్క రాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రమేశాడో అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేశాడా? తీరా తను ఆట ఓడిపోదు కదా. పశుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహారశక్తి ఆపేయాలి అని మనసులో అనుకుంటూ ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయం, విహ్వలతతో చలించిపోయిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరుడు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి. పాయసాన్న ప్రియాత్వక్స్త పశులోక భయంకరి గానం చేస్తూ పావులు చకచక పాచికలు కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరగా పెద్ద పెద్ద పందాలు పడేలా పాచికలు వేస్తోంది.
దూరంగా శివభక్తులు వచిస్తున్న నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పదానికి మొదటి మెట్టు. నాయనా, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్యగడిలోకి వచ్చాయి. నేను గెలిచాను అంది అమ్మవారు సంతోష తరంగాలలో తేలిపోతూ. అవును తల్లి, భూపరత్రయం 4 ద్వారాల్లోకి వచ్చేసాను నేను కూడా. 9వ ఆవరణ చేరాము తల్లి. నీవు బిందువులో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లి. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యమేముందమ్మా. జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలిపే తల్లి. ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది అన్నాడు దివ్య పాచికలు అమ్మవారి ముందు పెడుతూ. నేను గెలిచాను. మరి మన ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమం నేను కొనసాగిస్తాను. జగన్మాతనైనా నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకుని పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అంది అమ్మవారు. అవును తల్లి, ఆటపరంగా విజయం నీది. కానీ తల్లి, ఆట వైపు ఒక్కసారి తేరిపారా చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నాడు దృఢస్వరంతో. అమ్మవారు ఏమిటి సంఖ్యాశాస్త్రపరంగానా అన్నది, ఏది స్ఫురించని అయోమయ స్థితిలో. నవాభరణాలతో కూడిన శ్రీచక్ర రూపం. శ్రీచక్రలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది. శ్రీచక్రము నీ దేహమైతే సహస్రనామావళి నీ నామము. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి జడత్వంలోకి, తమస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలమాగాడు ఆదిశంకరాచార్యులు. దిగ్భ్రాంతి చెందిన అమ్మవారు మండపంలోకి దృష్టి సారించింది. కోటి సూర్యప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉంది. తాను చతుషష్ఠి కళలతో, షోడశ కళతో బిందు త్రికోణ రూపిణిగా కొలువై ఉంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కొలువు చేయించాడు. గెలుపు తనదా? కాదు, ఆ యువయోగిదే. ఆదిశంకరుడు, అమ్మా, నా మీద ఆగ్రహించకు. ఆగ్రహం వస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు నీకు సాక్షిభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివుణ్ణి కూడా పిలుద్దాం. న్యాయ నిర్ణయము ఆ స్వామి చేస్తారు. అప్పుడు చూస్తుంది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతిని పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయింది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించిన ఈ ఆట చిత్రం వరకు నీ విశాలనైనాల చల్లని దృష్టి సారించు తల్లి. 9 నవంతో ఆట ప్రారంభించాను, గుర్తుందా తల్లి? నీవు నాకు ప్రసాదించిన ధారణా శక్తితో మనిద్దరి పందాలు ఒక్కటి కూడా తప్పుపోకుండా ఏకరువు పెడతాను తల్లి. ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం పొల్లుపోదు. తప్పు తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడు తల్లి. 44 కోణాలు, 9 ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను ఈ ఆట చిత్రంలో చూడమ్మా. మాతృగా వర్ణరూపిణి అయిన నీవు ఒక్కసారి పరికించి చూడు. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి ఏ పొరపాటు రానియకుండా న్యాయబద్ధంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయం చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతాగణాలు సాక్షి. బిందువు మొదలు భూపురత్రయం వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత. ఆ దేవతా శక్తులు పర్యవేక్షించి ఉన్నాయి. అకారాది క్షకారాంత దేవతాశక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యపు, ఆయుధాలు, శరీరపు రంగులతో సహా ఆయా ఆవరణల్లో పరివేష్టితులైన ఆయా ముద్రా దేవతలను, నవరసాధిష్టాన దేవి స్వరూపాలను, యోగిని దేవతలను, చక్రీశ్వరులను సంఖ్యాపరంగా బీజాక్షరాల్లో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా. షట్చక్రాల ప్రత్యక్ష పరోక్ష బోధే శ్రీచక్రార్చన గదా తల్లి. నీ శక్తిపీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్ర బీజాలు తొలగించి కొత్తగా సాత్విక బీజాక్షరాలు సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా తల్లి నీతో పాచికలాడాను.
సంఖ్యాశాస్త్ర పరంగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రం చేస్తూ నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ఠ చేశాను. అదే నీ ముందున్న బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మం అన్వస్ర, నాగదళ, షోడశపత్రయుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ, శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ. మహాదేవి మన్మూర్తి. ఏమిటి వింత స్వామి అంటూ భర్త వైపు కించిత్ లజ్జ, కించిత్ వేదనతో బేలగా చూసింది మధుర మీనాక్షి. ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్ర ప్రతిష్ఠ చేశాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. స్వామి సుందరేశ్వర, ఏది కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా పిలిచింది. సుందరేశ, నా యుక్తిని నీవు సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థించాడు ఆదిశంకరాచార్య. ఆయన హృదయంలో సౌందర్యలహరిగా తాను కీర్తించిన రూపము తల్లిగాను, శివానందలహరిగా తాను కీర్తించిన ఈశ్వరుని రూపము తండ్రిగాను తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ శివ అపరాధ క్షమాపణ స్తోత్రము గంగాజరిలా ఉరకలేసింది. ఆ క్షణంలో అందాక మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. కేయూరభూషోజ్వలద్భిర్లసంతీం భజే శ్రీ భవానీ. शरत्पूर्णचन्द्रप्रभापूर्णबिम्बाधर स्मेरवक्त्रारविन्दां सुशान्तां सुरत्नावलीहारताटङ्कशोभां महासुप्रसन्ना. ఒకవైపు అహం తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది, మరోవైపు భక్తుడు కర్తవ్యం తెలపమంటూ ప్రార్థిస్తున్నాడు. సర్వదేవి దేవగణాలు ఆ స్వామి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. శివుడు కళ్ళు తెరిచాడు, చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకేశాడు. మధుర పట్టణమంతా మారుమ్రోగిందా రంకే. ప్రమద గణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలి వచ్చింది. ఆలయ గంటలు అదే పనిగా మోగాయి. భక్త్యావేశంతో ఈశ్వరుణ్ణి నక్షత్రమాలక స్తోత్రంతో ఆదిశంకరుడు స్తోత్రం చేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగా మహోద్ధృత జలపాతల్లా స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవత ప్రమదగణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరించారు. దేవి అన్నాడు పరమశివుడు. మధుర మీనాక్షి వినమ్రంగా లేచి నిల్చొని చేతులు జోడించింది. అప్పుడు ఆమె మందస్మిత ప్రభాపూరం మజ్జత్ కామేశమానస, తామసం మచ్చుకైనా లేని మమతాపూర్ణ, భర్త ఆజ్ఞ తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి, సదాశివ పతివ్రత. పరమశివుడు ఇలా అన్నాడు, దేవి, నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. ఈ ప్రాణకోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తిని ఎవరు జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతులుగా ఉండిపోయాం. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చెయ్యాలి. అందుకు ఒక కారణజన్ముడు దిగి రావాలి. అతడు ముక్త సంగునిగా జన్మించి ఏ మరణమంటని బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి అతన్ని ఆసేతు హిమాచలం పర్యటన సరిపేలా చేసింది. అతి నిరాడంబరంగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడైన నాకు మాత్రమే తెలుసు. కాలక్రమేణా మహామంత్ర ద్రష్టలైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులం కావాలనే కోరికతో నీ పీఠంలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపం సంతరించుకునేలా చేశారు. యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామస శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయంలో కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగిపోయింది. వారు పతనమైపోయారు, భ్రష్టులయ్యారు.
కానీ నీలో తామసిక రూపం స్థిరపడిపోయింది. లోక కళ్యాణం తప్ప మరొకటి కోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామస శక్తిని రూపమాపి నీవు మాతృమూర్తిగా సర్వ ప్రాణకోటిని రక్షించాలి తప్ప భక్షించకూడదని ప్రతిజ్ఞబూనాడు. శక్తి పీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళల్ని ప్రతిష్ఠించాడు. నీవు ఆటలో గెలిచిన నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వగృహస్థులకు శ్రేయోదాయకమైంది అని సుందరేశ్వరుడు అన్నాడు. భవానీ ఇతి మాం మహశ్రీ భవానీ అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. ఈ యువకుడు నిస్సందేహంగా అపర బాలశంకరుడే. భర్త శంకరుని వైపు, బిడ్డలాంటి బాలశంకరుని వైపు మార్చి మార్చి చూసింది. ఆ ఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వర శక్తి దర్శనమైంది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరస నమస్కరించి శంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించింది. ఆ సమయంలోనే పాండ్యరాజు అంతఃపురంలో నందీశ్వరుని రంకె విన్నాడు. మధుర మీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవారులో నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆ రాజు అమ్మవారి తామసానికి శంకరాచార్య బలి ఉంటాడని భయభ్రాంతుడయ్యాడు. ఇతి శ్రీ భవానీ భుజంగ రాజుతో పాటు పరివారం అంతఃపుర కాంతలు ఆలయం వైపు పరుగులు తీశారు. ఆ యువయోగి మరణిస్తే తాను జీవించి ఉండటం అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికి వచ్చి కత్తి దూసి ఆత్మాహుతికి సిద్ధమై ఆలయ ప్రవేశం చేసిన మహారాజుకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు కొత్త శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రం చేస్తూ తన్మయత్వంలో మునిగి ఉన్న ఆదిశంకరులు కనిపించారు. పాండ్యరాజు, స్వామి, నీవు జీవించే ఉన్నావా? నన్ను ఘోర నరకంలో పడకుండా చూశావా అంటూ శంకరునికి ఆది దంపతులకు మొక్కాడు. తల్లి, మరలా నీ సాత్విక రూపాన్ని కళ్ళారా చూస్తున్నాను అని వారి పాదాల్ని అభిషేకించాడు. సుందరేశ్వరుడు, నాయనా పాండ్యరాజా, ఇక నీవు ఆవేదన పడవద్దు. ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రి వేళ తామస శక్తిగా మారదు. శ్రీచక్రమును దర్శించిన, స్పర్శించిన న్యాయబద్ధమైన, యోగ్యమైన అర్హతున్న వారికి సర్వ కోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారి నుండే శ్రీచక్రార్చనకు నాంది పలుకుదాం. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రము ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువే ఉన్నట్లే. గృహాల్లో పవిత్రంగా ఉంచుకొని నియమనిష్టలతో ఉంటే ఫలితం కలుగుతుంది సుమా అన్నారు స్వామి. పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించింది. ఆదిశంకరుడు చిత్రించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రము మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది. ఆ యంత్ర ప్రభావం కోటాను కోట్ల రెట్లు పెరిగిపోయి అదృశ్యంగా నిక్షిప్తమైంది. అర్హులైన భక్తులు ఆ యంత్ర ప్రాంతంలో మోకరిల్లి నమస్కరిస్తే వారి హృదయాల్లో ప్రకంపనలు కలిగించి ఆశీర్వదిస్తుంది ఈ యంత్రం. పాండ్యరాజు తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. కాంచీ కలాపం నితంబం స్ఫురద్యక్షిణావర్. నాయనా శంకరాచార్య, నీ జన్మ ధన్యమైంది. నీవు కారణ జన్ముడు. మరేదైనా వరము కోరుకో అన్నది అమ్మవారు. ఏ వరము వద్దు తల్లి. నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రంలోనూ నీ స్మరణ ఎడతెగకుండా అక్షర రూపమై విరాజిల్లేటట్టుగా ఆ శ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే వారి జీవితాలు ధన్యమయ్యేట్టుగా నాకు ఈ వైరాగ్యం అంచెలంచెలుగా కొనసాగి నా శరీర పతనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేది ఎవరికి అంతుబట్టని విధముగా ఉండాలి. నన్ను నీ పాదాలలో ఐక్యమైపోయేటట్టు ఆశీర్వదించు తల్లి అన్నాడు. శిరీష ప్రసూనోల సద్బాహు. అలాగే నాయనా, తదాస్తు అన్నది అమ్మవారు. తెల్లవారింది. ఆలయంలో అమ్మవారు, స్వామివారు యథాస్థానాల్లో అర్చకమూర్తులుగా వెలిశారు. శంకరుడు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి. శ్రీ భవానీ శరత్పూర్ణచంద్ర ప్రభాపూర్ణబింబాధర స్మేరవక్త్రారవిందాం సుశాంతాం సురత్నావళీహారతాటం కశోభాం మహాసుప్రసన్నాం భజే శ్రీ భవానీ.
सुनासापुटं सुन्दरभ्रूललाटं तवौष्ठश्रियं दानदक्षं कटाक्षं ललाटे लसद्गन्धकस्तूरीभूषं स्फुरच्छ्रीमुखाम्भोजमीडेऽहमम्बा चलत्कुन्तलान्तर्भ्रमद्भृङ्गबृन्दं घनस्निग्धधं मिल्लभूषोज्ज्वलं ते स्फुरन्मौलिमाणिक्यबन्धेन्दुरेखा विलासोल्लसदिव्यमूर्धानमीडे इति श्रीभवानी स्वरूपं तवेदं प्रपञ्चात् परं चातिसूक्ष्मं प्रसन्नं स्फुरत्वं बबिम्बस्य मे हृत्सरोजे सदा वाङ्मयं सर्वतेजोमयं च गणेशाभिमुख्याखिलै शक्तिबृन्दैर्वृतां वै स्फुरच्चक्रराजोल्लसन्तीं परां राजराजेश्वरी त्रैपुरी त्वां शिवां गोपरिस्थां शिवां भावयामि त्वमर्कस्त्वमिन्दुस्त्वमग्निस्त्वमापस्त्वमाकाशभुवायवस्त्वं महत्त्वं त्वदन्योन्यकश्चित् प्रकाशोऽस्ति सर्वं सदानन्दसंवित्स्वरूपं भजेऽहम् श्रुतीनामगम्योऽसु वेदागमज्ञा महिम्नो न जानन्ति पारं तवाम्ब स्तुतिं कर्तुमिच्छामि ते